ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. భూమి అణువణువును స్కాన్ చేసే ఉపగ్రహం నిసార్ను నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భూమి మొత్తాన్ని 12 రోజుల్లో స్కాన్ చేస్తోంది నిసార్ శాటిలైట్. సాయంత్రం నింగిలోకి వెళ్లనుంది నిసార్. ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల అంచనా, పర్యావరణ పరిశీలనలో విప్లవాత్మక మార్పు తీసుకురానుంది. ఏపీ శ్రీహరికోట నుంచి సాయంత్రం 5:40 GSLV F-16 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ను మంగళవారం మధ్యాహ్నం 2:10 ప్రారంభించారు. కౌంట్ డౌన్ 27:30 కొనసాగిన తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV F-16 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో, నాసా సంయుక్తంగా తొలిసారిగా రూపొందించి ప్రయోగిస్తున్న శాటిలైట్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు అమెరికా నుంచి నాసా సైంటిస్టులు కూడా షార్కు చేరుకున్నారు. గతంలో చేపట్టిన 2 ప్రయోగాలు విఫలం కావడంతో శాస్త్రవేత్తలు GSLV F-16 రాకెట్ ప్రయోగ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా 13,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని URSCలో శాటిలైట్ను రూపొందించారు. ఈ ఉపగ్రహంతో భూమికి సంబంధించిన సమాచారాన్ని మొత్తంగా సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో భూమి మొత్తాన్ని 12 రోజుల్లో స్కాన్ చేయవచ్చు. ఇది భూమికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన రీతిలో చిత్రాలను అందించనుంది. ఈ ప్రయోగాన్ని భారత్, అమెరికా మధ్య స్పేస్ కోఆపరేషన్లో చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ ఉపగ్రహం బరువు సుమారు 2,800 కిలోలుగా ఉంది. ఈ ఉపగ్రహంలో S-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ను ఇస్రో, L-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ను నాసా రూపొందించాయి. ఈ 2 రాడార్లు కలిసి 12 మీటర్ల వ్యాసం గల రిఫ్లెక్టర్ యాంటెనాను కలిగి ఉంటాయి. ప్రయోగంలో నాసా కీలక పరికరాలను అందజేసింది. ఇంజనీరింగ్ పేలోడ్స్, పేలోడ్ డేటా సబ్సిస్టమ్, హైరేట్ సైన్స్ డౌన్ లింక్ వ్యవస్థ, GPS రిసీవర్స్, సాలిడ్ స్టేట్ రికార్డులను పంపింది నాసా. నిసార్ ఉపగ్రహం నుంచి పొందే అధిక రిజల్యూషన్ డేటాతో భారతదేశ తీర ప్రాంతాల పర్యవేక్షణ చేస్తుంది. డెల్టా ప్రాంతాల్లో వార్షిక భౌగోళిక మార్పులు అధ్యయనం చేస్తుంది. సముద్రంపై మంచు కదలికల పరిశీలన చేస్తుంది. అంటార్కిటిక్ పోలార్ స్టేషన్ల చుట్టూ ఉన్న సముద్రాల మీద ఉండే లక్షణాలు, పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, జీవ వైవిధ్యం, భూగర్భ జలాలు, సముద్ర మట్టం పెరుగుదల సహా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులను పర్యవేక్షిస్తుంది ఈ నిసార్.